ఒక స్టోరీ వింటే మనకి ఎలా ఉంటదంటే రిచ్ పీపుల్ అంతా ఫ్రాడు. ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆయన అన్నదిగా లోన్ మాఫీ చేశారని చెప్పి. సుబ్రహ్మరెడ్డి గారు. ఆయన వ్యాపారం చేశారు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి లోన్ మాఫీ చేశారు కొన్ని వేల కోట్లు అని చెప్పేసి ఫుల్ మాట్లాడుకున్నాం. అలా మాట్లాడడం వల్ల మనకు వచ్చేది ఏమైనా ఉందా? 2,000 కోట్లు ఎన్ని వేల కోట్లు మాఫీ చేస్తే ఇదంతా ఎవరికి పోయింది? పబ్లిక్ లాస్, బ్యాంక్స్ ఇస్తే అంటారు. అవును, అది తిరిగి మళ్ళీ జనాల మీదే కదా పడతాయి అంతా. చాలా మీద పడుద్ది అంటారు. మరి బ్యాంక్స్ మనకి ఇవ్వకుండా ఒక బిజినెస్ పీపుల్ కి ఎందుకు ఇస్తే అంత పెద్ద లోన్స్? ఇప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ లేదంటాం, గవర్నమెంట్ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది? ప్రైవేట్ సెక్టర్ లోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి కదా. సో కాబట్టి కొన్ని బిగ్గర్ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే వాటికి లైక్ రైల్వే ప్రాజెక్ట్స్, ఇప్పుడు మన మెట్రో లైన్ ఇటువంటి వాటికి బ్యాంక్స్ కన్సోర్టియం గా ఫామ్ అయ్యి ఒక 5-6 బ్యాంక్స్ కలిపి ఒక సర్టన్ అమౌంట్ లోన్స్ ఇస్తాయి. అది ఫెయిల్ అయినప్పుడు ఇవి జరుగుతాయి. అప్పుడు మనం అన్నాం కానీ అసలు ఆయన గురించి మాట్లాడలేదు నేను, ఈ పర్టికులర్ వ్యక్తి గురించి కాదు. ఏ వ్యక్తి అయినా ఒక అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే ఒక బిజినెస్, దాంట్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ వస్తాయి? కొన్ని వేల మంది. ఆ వేలలో ఎన్ని వేల మంది వాళ్ళ తల్లిదండ్రులకు సర్జరీలు చేపిస్తారు డబ్బులతో, చెల్లెలకి పెళ్లిళ్ళు చేస్తారు. ఈయన పెళ్లి చేసుకుంటే ఇల్లు కట్టుకుంటాడు. అంతా అయిపోయి ఆ కంపెనీ ఎత్తేసిన రోజు మొత్తం అని బ్లేమ్ చేస్తారు ఒక్క నెల సాలరీ లేట్కి వస్తే.